ప్రతి ఒక్కరిని ఈ రోజు పేదవాడిని ధనికుడిగా మార్చడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకొని ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలబెట్టాలనే ఒక గొప్ప ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ మీ మధ్యలోకి వస్తుంది. దయచేసి మీరందరూ ఆదరించాలా, మీరందరూ ముందుకు నడిపించాలా. ఏదైనా సరే మీరంతా ఒక ధైర్యం ఇచ్చి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించినట్లయితే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయడం అనేది పెద్ద సమస్య కాదు అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా రాబోయే 2024 ఎలక్షన్లలో ఖచ్చితంగా నియోజకవర్గంలో ఎగిరేది తెలుగుదేశం జెండానే. ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ ఈ గ్రామానికి వచ్చి ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తీరుస్తానని చెప్పి కూడా మీకు అందరికీ కూడా పేరు తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి మీరందరూ ఏదైతే ఈరోజు ఏ ఉత్సాహంతో ఉన్నామో ఇదే ఉత్సాహాన్ని మరొక 2 నెలలు మనం కంటిన్యూ చేసుకుందాం. మన ఫిబ్రవరి మార్చి లోపు మనకి ఎలక్షన్లు వచ్చేస్తాయి. అంగన్వాడీ ఈరోజు చెప్తారు ఆ రకంగా నేను చెప్తాను, మర్చిపోతుంది మీరు మధ్యలో ఇక్కడికి ఖచ్చితంగా 2 నెలలు ఇదే ఉత్సాహాన్ని మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈ ఉత్సాహం 2 నెలలు మాత్రమే కాదు, 2 నెలల తర్వాత కూడా మనం ఉత్సాహాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు గవర్నమెంట్ వస్తుంది. ఈ రోజు ఎంత కసిగా ఉన్నామో ఆ రోజు అంతే కసిగా పనులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు పోరాటం వాళ్ళతో ఉంది, రేపు పొద్దున ఆలోచన చేసుకుంటూ మన వాళ్ళందరికీ కూడా పనులు జరుగుతూ ముందుకెళ్లి ఎవరికి సమస్య లేకుండా ముందుకెళ్లే పరిస్థితి ఆ బాధ్యతలు కూడా మనం అందరూ తీసుకోవాలా. కాబట్టి రాబోయే కాలం అంతా కూడా ఉత్సాహంగా ఈరోజు మనం ఆ పార్టీలు చూస్తుంటాం, వేరే పార్టీలని. గవర్నమెంట్ వచ్చిన ఉత్సాహం వెళ్ళిపోతుంది, కానీ ఆ ఉత్సాహాన్ని తగ్గకోకుండా మనం కూడా కంటిన్యూ చేయాలి. రేపు పొద్దున మన గవర్నమెంట్ రాబోతోంది. ఈ మాట ఎందుకు చెప్తానంటే డౌట్ ఉంటే నేను చెప్పలేను. రేపు పొద్దున తెలుగుదేశం ఖచ్చితంగా రాబోతోంది. రాష్ట్రంలో కూర్చోబోతుంది చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో అనే విషయాన్ని ఖరాఖండిగా నేను మీకు చెప్తున్నా. కాబట్టి ఇదే ఉత్సాహం 2 నెలలు, ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా మనం ఖచ్చితంగా కంటిన్యూ చేయాలని మీకు అందరికీ పేరు తెలియజేస్తూ, మరి దాంతో పాటు అంగన్వాడీ ఇసుక ఘోరం లేని పరిస్థితి. మీకు చెప్పేదే ఇలా ఈడ ఒక మాఫియా చేసేవాళ్ళ, ఇసుక మాఫియా చేసేవాళ్ళు, బయట వాళ్ళతో పని ఏముంది. ఈరోజు ఇసుక వాస్తవంగా చెప్పుకోవాలంటే గతంలో ఇసుక గాని లిక్కర్ గాని, ఇప్పుడు అన్న విజయాన్ని చెప్తాను, లిక్కర్ పరిస్థితి ఏ రకంగా ఉండాలి. మందు తాగితే 10 ఏళ్ళు బతికేవాడు ఈ మందు తాగితే సంవత్సరాలు చచ్చిపోతున్నాడు. ఆటి తీసుకొచ్చినారు. ఈరోజు ఏరా పరిస్థితి ఇంత దరిద్రంగా పోతుంది మన పరిస్థితి అనుకుంటే స్పిరిట్ కలర్లో కలిపి మనకి ఈరోజు 1/4 మంది కింద అమ్మేస్తున్నారు. దానికి కూడా ఏం చేస్తున్నారు, గతంలో 100 రూపాయలు పెట్టి ఇప్పుడు 300 రూపాయలు చేసి అమ్ముతున్నారు. అటువంటి పరిస్థితుల్లోకి తీసుకొని పోతున్నారు ఈరోజు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఒక్కరే విషయాన్ని మీరు అందరూ ఆలోచన చేసుకోవాలా. ఈరోజు ప్రజల జీవితాలతో కూడా ఆడుకొని ఆర్థిక లాభాల కోసం జీవితాలతో కూడా ఆడుకుని వాళ్ళ ప్రాణాలతో కూడా చెలగాటమాడే పరిస్థితికి ఒక్కసారి ఈ గవర్నమెంట్ దిగజారిందంటే ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలా. ఈరోజు ఈ ప్రజలు బాగుండాలన్న ఆలోచన కాదు, మేము బాగుండాలి, మేము అభివృద్ధి చెందాలనే ఒకే ఒక ఆలోచన వైఎస్ఆర్ పార్టీ నాయకుల్లో మనకు కనబడుతుంది. ముఖ్యంగా జగన్లోనే అది కనబడుతుంది. యథా రాజా తదా ప్రజ. రాజు ఎట్లుంటే కిందోళ్ళు కూడా అట్లే ఉంటాడు. పైనోడే అట్లా ఆలోచన చేస్తే కిందోళ్ళు ఎదురుతూ ఉంటారా? వారు దొంగ అయితే గజ దొంగలు తయారైతున్నారు. ఆ పరిస్థితికి పోతాడు. పైనోడు దొంగ అయితే కిందోళ్ళు గజ దొంగలుగా తయారైపోయే పరిస్థితికి ఈరోజు వెళ్ళిపోతాడు. ఈరోజు మన నియోజకవర్గమే చూసుకుందాం. ఈరోజు ధర్మవరం ముట్టుకున్నా, ఎక్కడ ముట్టుకున్నా కబ్జాలు, దోపిడీలు, గొడవలు, కేసులు. ఈరోజు వాస్తవంగా ధర్మవరం గురించి మాట్లాడుకుంటే గతంలో ఎప్పుడో 10-20 ఏళ్ల కింద ఇట్లాంటి సమస్యలన్నీ అట్లా సమస్యలన్నీ మళ్ళా పునరావృతం అయిపోయే పరిస్థితి. అరే ఏంద్రా నువ్వు ఇట్లా చేస్తాను, ఏదపై తప్పు కదా అని చెప్పి మేమేదైనా మాట్లాడినట్లయితే శ్రీరామ్ వస్తాడు, పొడుస్తాడంట, చంపుతాడంట, నరుకుతాడంట అని మాట్లాడు. చూసినారా? విన్నారా? పొడుస్తారంట, చంపుతాడంట, నరుకుతారంట. ఖచ్చితంగా మా వాళ్ళు ముట్టుకుంటే మేమెందుకు ఊరికే ఉంటాం? ఊరికే ఉంటామా? మన వాళ్ళు ముట్టుకుంటే ఊరికే ఉండాలా? మనలో ముట్టుకుంటే ఎవరు ఊరికే ఉండేదేం లేదు. తెలుగుదేశం కార్యకర్తని, తెలుగుదేశం మద్దతుదారుల్ని ఇబ్బంది పెడితే 1కి 10గా ఇబ్బంది పెడతారు. మళ్ళీ దాంట్లో ఏం సమాధానం ఉందా? ఏం శ్రీరామ్ తగిలేస్తాడని శ్రీరామ్ శబ్దం లేదు. దీంట్లో శ్రీరామ్ మనలో కాపాడుకునే దాంట్లో మంచి ఎత్తుకుంటాడు, కానీ నువ్వు మాట్లాడే దాంట్లో సెడ్ అయితే ఈ పక్క వెళ్ళిపోతా ఉంటుంది. మామూలుగా కాపాడుకునే మంచి మాత్రం మా మనసులో నిలబడతా ఉంటుంది. కాబట్టి మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఏం చేసినా ఈరోజు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఎన్నో రకరకాల ఫీట్లు వేసి ఎట్లా తిరిగి మళ్ళా ఇంకొకసారి నియోజకవర్గంలో ఈ లెక్క మోసం చేసి గెలిచేయాలనే ఆలోచన చేస్తున్నాడు.
ఈ రోజు ఆయన ఏదో గుడ్ మార్నింగ్ అని తిరుగుతున్నాడు. ఈరోజు ఆయన వినపడుకోలేదు ఏంటంటే పక్కన ధర్మారం అంతా కలిసి బాయ్ బాయ్ అని చెప్తాను అనమాట. ఈరోజు కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి అంటే బాయ్ కేతిరెడ్డి అంటారు. పరిస్థితి ఆటకు వచ్చేసింది. కాబట్టి ఒకసారి తిరిగి చూసుకో. గత 5 ఏళ్లలో మన గ్రామాల్లో ఏం అభివృద్ధి చేశారనేది ఆలోచన చేసుకోవాలా. అవన్నీ అభివృద్ధులు లేకోకుండా ఈ రకంగా ఊరికే ఇబ్బందులు పెట్టుకుంటా, కేసులు పెట్టుకుంటా, సమస్యలు పెట్టుకుంటా ముందుకు పోయినట్లయితే నువ్వు చెడ్డే కోరుకుంటావు అనే విషయాన్ని దయచేసి మీరు ఆలోచన చేసుకోవాలని కేతిరెడ్డి గారిని కూడా ఈ డీచర్లపల్లి గ్రామం వేదికగా వాడుకొని ఆయన కూడా హెచ్చరిస్తున్నాము. మరి దాంతో పాటు ముఖ్యంగా మనకు